రష్యా భద్రతకి ముప్పు అయితే ఎక్కడి దాకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, అణుబాంబులు వాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తాజాగా మరొకసారి పుతిన్ చెప్పినటువంటి మాట. అంటే అమెరికా ఏదైతే ఇప్పుడు ఎన్నికలకి చేరువవుతున్నటువంటి వేళ సంథింగ్ ఏదో జరుగుతుందన్న భయం అయితే ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఎందుకంటే అక్కడ ఓడిపోతూ ఉన్నాడు బైడెన్. ఇప్పుడు ఏదైనా యుద్ధ వాతావరణం కల్పిస్తేనే గెలుస్తానన్నటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. రష్యా మీదకి యుద్ధానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియకి కనుక సాగితే అందులో తను డైరెక్ట్గా చేయకుండా నాటో దేశాల ద్వారా, యూరప్ దేశాల ద్వారా చేయాలని చూస్తున్నాడు. దాన్నే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి పుతిన్కి సంబంధించినటువంటి సహాయకులు మరొకసారి హెచ్చరించారు. అణుబాంబుల మా దగ్గర ఏం తక్కువ లేవు, మేము మొట్టమొదట వాడకూడదు అనుకున్నటువంటి నిర్ణయానికి ఉన్నాం, కానీ మా దేశ భద్రతకు ముప్పు అయితే అణుబాంబులు వాడటానికి వెనుకాడబోము అన్నటువంటిది మరొకసారి తేల్చెప్పారు. తద్వారా అణు హెచ్చరిక మరొకసారి జారీ చేసినట్టయింది. యుద్ధం తీవ్రమైతే ఏమైనా జరగచ్చు.